రాష్ట్ర పరిశ్రమలు వాణిజ్యం మరియు ఫుడ్ ప్రాసెసింగ్ శాఖ మంత్రి టీజీ భరత్, కర్నూలు ఎంపీ బస్తిపాటి నాగరాజు సంయుక్తం ఆధ్వర్యంలో శనివారం కర్నూలు నగరంలోని సెయింట్ జోసెఫ్ డిగ్రీ కళాశాలలో జాబ్ మేళా ఘనంగా నిర్వహించారు. ఈ మేళలో వేలాది మంది యువతీ యువకులు పాల్గొన్నారు. ఆంధ్రప్రదేశ్ స్టేట్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో 25 కంపెనీల ప్రతినిధులు పాల్గొని విద్యార్థులకు ఉద్యోగ అవకాశాలు కల్పించారు. మొత్తం 5,000 మంది విద్యార్థులు హాజరు కాగా వారిలో 1982 మందికి తక్షణమే ఉద్యోగాలు లభించాయి. జాబ్ మేళాలో ఎంపికైన విద్యార్థులు ఆనందం వ్యక్తం చేయగా వారి తల్లిదండ్రులు ప్రభుత్వం పట్ల కృతజ్ఞతలు తెలిపారు. ఈరోజు కర్నూలు పట్టణంలో సెయింట్ జోసెఫ్ డిగ్రీ కాలేజీలో, ఎందుకంటే గతంలో కూడా నేను ఇక్కడ చదువుకొని ఈ కాలేజీ విద్యార్థిగా నేను పెట్టబడ్డాను. అంటే ఈ కాలేజీ స్థానబలం ఎటువంటిది, ఈ కాలేజీ విద్య ఏ విధంగా ఉంటున్న దానికి నేను కూడా ఒక నిదర్శనం. మొదలుగా నా గురించి చెప్పుకున్న తర్వాతనే నేను ఇక్కడ ఈ సమావేశానికి ఎందుకు వచ్చానో కూడా నేను వివరంగా చెప్తాను. ఈ కాలేజీ నుంచి నేను బాగా చదువుకొని ఇక్కడ నేర్పించినటువంటి నైపుణ్యంతోనే ఈరోజు మెంబర్ ఆఫ్ పార్లమెంట్గా ఎదిగి ఈరోజు ఒక ఎంపీ హోదాలో మా కాలేజీ మాకు జన్మనిచ్చినటువంటి కాలేజీ నేను ఈ స్థాయికి ఎదిగినంత అటువంటి కాలేజీలో ఈరోజు ముఖ్యంగా నేను రావడానికి ఉద్దేశం ఏమంటే, మోదీ గారు ప్రత్యేకంగా మన ఆంధ్రాకి ఇవ్వాలని చెప్పేసి సెమీ కండక్టర్ యూనిట్ ఇవ్వడం జరిగింది. అందులో భాగంగా నేను గౌరవ ముఖ్యమంత్రి వర్యులకు ఒక ఎంపీగా నేనైతేనేమి, పారిశ్రామిక మంత్రి అయినటువంటి భరత్ గారు కూడా కర్నూలు ఖచ్చితంగా సెమీ కండక్టర్ల పరిశ్రమ రావాలని చెప్పేసి గట్టి ప్రయత్నాలు చేస్తాను. అది కానీ వచ్చిందంటే అనంతపూర్లో కియా పరిశ్రమ ఏ విధంగా అయితే ఉందో అంతకు రెట్టింపు ఉత్సాహంతో మన కర్నూలు డెవలప్ అవుతుంది అనడంలో ఏమాత్రం సందేహం లేదు. కాబట్టి సెమీ కండక్టర్ పరిశ్రమ కర్నూలు ప్రాంతానికి వస్తుందని చెప్పేసి చాలా హోప్తో ఉన్నాం. అంతేగాక రాబోయే రోజుల్లో కర్నూలు ఎయిర్పోర్ట్ అనుకుని ఏరోస్పేస్ కింద దాదాపు 4,000 కోట్లతో పెద్ద పారిశ్రామిక పార్క్ రాబోతా ఉంది అక్కడ. కాబట్టి మీరందరూ బాగా ఆలోచించాలా. ఇటువంటి స్కిల్ సెంటర్స్ మీరందరూ బాగా ఉపయోగించుకుంటే ఎంతో దూరం, ఎక్కడో చెన్నై, ఎక్కడో హైదరాబాద్, ఎక్కడో పోవాల్సిన అవసరం ఉండదు. పారిశ్రామిక కేంద్రం మనకు గౌరవంగా అయింది కాబట్టి రాబోయే రోజుల్లో సాధ్యమైన తొందరగా పరిశ్రమలు విపరీతంగా రాబోతున్నాయి. కాబట్టి మీరంతా మంచి నైపుణ్యాన్ని అలవర్చుకొని మంచి అలవాటు నేర్చుకొని, ఎందుకంటే సెయింట్ జోసెఫ్ డిగ్రీ కాలేజ్ అంటే కర్నూలులో మీరు మత్స్యతులంగ లాంటి కాలేజ్ ఇది. మీరు ఈ స్కిల్ సెంటర్స్ ప్రతి ఒక్కరు పాల్గొని ఈ జాబ్ మేళాలో ప్రతి ఒక్కరు ఈ అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలని చెప్పేసి కోరుకుంటాను. అంతేగాక నేను ఇక్కడ మెగా జాబ్ మేళా కండక్ట్ చేసేటువంటి స్కిల్ సెంటర్ వాళ్ళకి నేను ఒకటే విన్నవించుకుంటాను. మా ప్రాంతం అంతా వెనుకబడింది కాబట్టి సాధ్యమైనంత వరకు మా యువతీ యువకులకు ఎటువంటి చిన్న స్కోప్ ఉన్నా కూడా వాళ్ళని జాబ్ ఇవ్వకుండా ఎన్నిక మాత్రం పంపొద్దండి. ఖచ్చితంగా జాబ్ ఇవ్వాల్సిందని చెప్పేసి మరొకసారి రిక్వెస్ట్ చేసుకుంటూ సెలవు తీసుకుంటాను. ధన్యవాదాలు. ఇంకా ఏమైనా ఉంటే మీ వాళ్ళకి చెప్పి కొందరు రామని చెప్పండి, అటెండ్ కాండి. And hope everyone gets this 1950 job from my assembly or from Karnool district lo nunchi orana vachina paagonna kuda vachindante I am very very happy. Government will be very happy. And basically few things ఒకటి ఇండస్ట్రియల్ హబ్ గురించి చెప్పాలా. ఎందుకంటే మనం అందరూ కూడా ఎప్పుడా అని చెప్పి ఇండస్ట్రీస్ ఎప్పుడు వస్తాయి సార్ అనేది అందరు థాట్ ప్రాసెస్ లో ఉంటుంది. ఇన్ 15 months నేను ఒకటి చెప్పగలుగుతా, there is almost 10,000 crores investments have been committed in Oracle Park. ఇది ఏదో MOU చేసుకోలేదు కాదు, ఇది క్యాబినెట్ అంటే SIPC, SIPB అండ్ క్యాబినెట్ నుంచి క్లియర్ అయిన ప్రాజెక్ట్స్. సో దీంట్లో పాసిబిలిటీ ఆఫ్ గెటింగ్ గ్రౌండెడ్ ఇస్ మోర్ దెన్ 99%. దాంట్లో ఆల్రెడీ రిలయన్స్ వాళ్ళు 1,650 కోట్లది వర్క్ స్టార్ట్ అయినాయి. ఈస్ గోయింగ్ టు బి అవర్ యాంకర్ బ్రాండ్ హియర్. రిలయన్స్ అంబానీ, ముఖేష్ అంబానీ కంపెనీ మన దాంట్లో కర్నూలు దాంట్లో ఓరకల్ పార్క్ లో రావడం అంటే ఇట్స్ అన్ యాంకర్ బ్రాండ్. ఇది కాక ఇంకొక 1,300 crores కి DPR ఇవ్వడం జరిగింది, అది కూడా తొందరలో క్లియర్ అవుతుంది. సో రిలయన్స్ లోన్ ఈస్ గోయింగ్ టు ఇన్వెస్ట్ మోర్ దెన్ 3,000 crores ఇన్ ఇండస్ట్రియల్ పార్క్, ఓరకల్ ఇండస్ట్రియల్ పార్క్. If you have the talent to attend and answer all the interview lo iche questions ni adi gaani meer gaani cheste job vachedani avakaso. Manamu engineer ainam sir maaku 3 ఏళ్ల నుంచి డిగ్రీ చదివినాం, ఇంజనీర్ చదివినాం, జాబ్ రాలేదంటే there is something missing in your work style. So please ensure your fundamentals are correct. Interview పోయిన తర్వాత పెద్ద పెద్ద చాలా సింపుల్ క్వశ్చన్స్ ఉంటాయి, సింపులెస్ట్ ఆఫ్ ద సింప్లెస్ట్
కూడా మనం